అన్న ఇప్పుడు మీరు ఈ యొక్క బీసీ బంద్కు ఎటువంటి మద్దతు తెలపబోతున్నారు మీరు? ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎవరు బీసీల కొరకు బంధిస్తే ఖచ్చితంగా ఆ బంద్లో పాల్గొనాల్సిందే. వారి యొక్క రైటు హక్కు మేము చెప్తున్నాం. అదేవిధంగా అన్న ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఎవరైతే మీరు అడ్డుకుంటారని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఇక మీ బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడతారని మీకు అనుమానం ఉంది? ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో 3 పార్టీలది కూడా మోసపూరిత వైఖరే. బీఆర్ఎస్ పార్టీ ఇది, బీజేపీ పార్టీది, కాంగ్రెస్ పార్టీది కూడా మోసపూరిత వైఖరి అని స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకు అని మీరు అడిగితే, బీజేపీ పార్టీ అధికారంలోకి కేంద్రంలో వచ్చినప్పుడు కులగణన చేస్తామని చెప్పారు. ఈ దేశంలో కులగణన చేస్తాం, ఏ కులం ఎంత జనాభా ఉందో అని చెప్పారు. ఆ జనాభా చెప్పకుండా మళ్ళీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఏమంటే యూటర్న్ తీసుకున్నారు. వారు రాజ్నాథ్ సింగ్ వాళ్ళంతా సభలో మేము తీసుకోము, ఈ దేశ విఘాతానికి అడ్డం వస్తుందని చెప్పి ఇంకా వెనకకు పోతే ఆ రోజు మండల్ కమిషన్ కూడా వ్యతిరేకంగా రథయాత్ర చేసింది బీజేపీ పార్టీ. మీ అందరికీ తెలుసు, బీజేపీ ఎప్పుడు కూడా బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల వారి యొక్క అవకాశాల కోసం ఎన్నడూ స్ట్రగుల్ చేసిన చరిత్ర లేదు బీజేపీ పార్టీకి. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కోర్టులు అన్ని కూడా మీరు ప్రజాపక్షం ఉన్నాయి కదా, అటువంటి సందర్భంలో మీరు ఇప్పుడు కోర్టు ద్వారా కూడా మీరు న్యాయం పొందలేకపోతే, ఈ రిజర్వేషన్ సాధించుకోలేకపోతే మీరు ఇటువంటి మీ ఉద్యమం ముందుకెళ్తుంది. ఈ తెలుగు సమాజంలో ఆల్రెడీ మనకు ఒక మురళీధర్ రావు కమిషన్ రిపోర్ట్ ఉంది 1984లో. ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రిజర్వేషన్లు పెంచుకుంటే, ఇట్లనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 44 పెంచుకుంటే ఇలాంటి సమస్యనే ఈ రోజు వచ్చింది, ఉత్పన్నమైంది. భారతదేశంలో ఇలాంటి 8 రాష్ట్రాలు జీవోల పేరు మీద వస్తే కొట్టివేసిన అనుభవాలు మన ముందర ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కొట్టేసింది, నిన్న కులగణన చేసుకున్న బీహార్ రాష్ట్రంలో కొట్టేశారు, కర్ణాటకలో కొట్టేశారు. ఇట్లా భారతదేశంలో అనేక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొట్టివేసింది. ఇట్లా దాదాపు ఒక 8 రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి అనుభవాలు మన ముందలున్నాయి. అగ్రవాళ్ళ ఆధిపత్యాలకు తెలియదా, ఆధిపత్య పార్టీలకు తెలియదా ఈ రకమైన రిజర్వేషన్లు పెంచుకుంటే కోర్టులు కొట్టేస్తాయని? మేమేం చెప్తున్నాం అంటే, బుద్ధిజీవులుగా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ చైర్మన్ గా మా విశారదన్ మహారాజు, అట్లాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు 9th షెడ్యూల్లో ఉంచాలని మొదటి నుండి చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుండి చెప్తున్నాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకుపోండి, ఢిల్లీకి సభలో ఉన్న పార్టీలను తీసుకుపోండి అని చెప్తున్నాం. బయట ఉన్న ప్రజా ఉద్యమకారులను తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టండి అని చెప్తున్నాం. ఆ రకమైన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానంతో బీసీలని మోసం చేసుకుంటూ వస్తున్నది. ఆనాడు కాకా కలేకర్ కమిషన్ నుండి ఈ రేవంత్ రెడ్డి పాలన వరకు కూడా ఆ విధంగా మోసం చేస్తూనే ఉన్నది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆ విధంగా మోసం చేస్తున్నప్పుడు మీరు ఉద్యమకారులుగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రానున్న రోజుల్లో ఇక్కడనే తెలంగాణ ఉద్యమం పుట్టింది, ఇక్కడే వందే మాతరం ఉద్యమం పుట్టింది ఆర్ట్స్ కాలేజీలో. ఈ ఉద్యమాలు సాయుధ పోరాటం కూడా చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఉద్యమాలు చేయడం తెలంగాణ ప్రాంతానికి కొత్తేమి కాదు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని, భౌగోళిక తెలంగాణని ఏ విధంగా సాధించుకున్నామో, సామాజిక తెలంగాణ ద్వారానే బీసీలకు రాజ్యాధికారం పరిష్కారం. అందుకు గ్రామానికి అన్ని సంఘాలను కలుపుకొని, కలిసి వచ్చే సంస్థలని, అనేక సంఘాలను కలుపుకొని విడమర్చి, తమిళనాడులో, భారతదేశంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో యాడ్ చేసుకున్నారో ఆ రకమైన దీర్ఘకాలిక పోరాటానికే మేము అందరితో కలిసి ముందుకు పోతాం. మొత్తం మీద మీరు ఎటువంటి 9th షెడ్యూల్ వెళ్ళేంత వరకు మీరు 100% మా యొక్క ఆలోచన విధానం, మా యొక్క డిమాండ్ ఏదంటే, మా ఎజెండా 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవడమే. అంతే, దానికే ఇది మాత్రం 100% ఈ రోజు ఆరంభం. తెలంగాణ సమాజంలో ఈ రోజు ఆరంభమైంది. రేపటి నుంచి అనేక రూపాలలో ఉద్యమాన్ని
తెలంగాణలో సకల జనుల సమ్మె ఇలా అనేక మార్గాలలో తెలంగాణను సాధించుకున్నాం. ఆ రకంగా ఖచ్చితంగా గ్రామాలకు వెళ్తాం. బీసీ ఉద్యమకారులుగా బీసీ ఉద్యమం ఇచ్చిన పిలుపులను తీసుకొని పోతాం, కలిసి పనిచేస్తాం. 42% రిజర్వేషన్ పొందేంత వరకు మీరు సామాజికంగా రాజకీయంగా సకల జన సమ్మెను కూడా ముందుకు తీసుకుపోతాం అంటారు. 100%. మీ పేరు? డాక్టర్ అవ్వారు వేణుకుమార్, ఉస్మానియా జేఏసీ.